ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కేసు పెండింగ్లో ఉన్నదనే కారణాన్ని చూపి ఒక వ్యక్తి తాను నివసిస్తున్న అద్దె ఇంటికి అద్దె కట్టకుండా ఉండకూడదని సుప్రీంకోర్టు అయితే క్లియర్గా చెప్పిందనమాట. ఎందుకంటే అప్పీలు పెండింగ్లో ఉన్న కారణంగా నిర్ణయించిన అద్దెను చెల్లించకుండా ఉండలేరు కాబట్టి తప్పనిసరిగా అద్దెదారులు ఖచ్చితంగా అద్దె చెల్లించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. అప్పీల్ చేయడం అనేది ఉత్తర్వు యొక్క అమలు నిలిపివేయదు అని, స్టే ఆర్డర్ మాత్రమే అని నిలిపివేయగలదని చెప్పేసి కోర్టు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అద్దెదారుడి నిర్లక్ష్యం. ఈ కేసు అద్దెదారుడు ఎప్పుడు స్టే ఆర్డర్ను పొందలేదు కాబట్టి అతను పూర్తి అద్దెను చెల్లించడానికి చట్టబద్ధంగా బాధ్యతను అయితే వహించాడనమాట. అలాగే చేయడంలో విఫలం కావడం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ కేసు కోయంబత్తూరులోని ఒక వాణిజ్య గోదాం సంబంధించిన కేసు అనమాట. అంటే ఇంటి యజమాని 48,000 రూపాయలు అద్దె తీసుకున్న వ్యక్తి దాదాపు 33,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి కేసు జరిగిందనమాట. నెలవారీ అద్దె 45,000 రూపాయలని భూ యజమాని డిమాండ్ చేయగా అద్దెదారుడు 33,000 రూపాయలు మాత్రమే అని పట్టుబట్టారు. అయితే ఇరుపక్షాల వాదన విన్న అద్దె నియంత్రణ అధికారి ఫిబ్రవరి 2005 నుండి అమల్లోకి వచ్చే విధంగా పాత అద్దె బకాయిలపైన కూడా కలిపి నెలకు 2.43 లక్షలు సమంజసమని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇద్దరి మొదల. అయితే అద్దెదారుడు వెంటనే అప్పీల్ చేసినప్పటికీ ఉత్తర్వులు స్టే కోరలేదు కాబట్టి అప్పీలు న్యాయస్థానాలు పెండింగ్లో ఉన్నప్పటికీ అద్దెదారుడు నిర్ణయించిన మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే చెల్లించడం కొనసాగించారు. అంటే కోర్టు చెప్పిందే కట్టలేదు. ఇక అప్పీలు అధికారి అయినటువంటి ఆ తర్వాత చెన్నై హైకోర్టు కూడా ఇంటి యజమాని యొక్క అద్దెను కొన్ని మార్పుతో ఖరారు చేశారనమాట. కానీ మళ్ళీ సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చింది. పెద్ద మొత్తంలో అద్దెదారుడు చెల్లించడంలో విఫలం అలాగే అయ్యారనమాట. అద్దెదారుని ఖాళీ చేయమని పిటిషన్ 2012లో సుప్రీంకోర్టు అద్దెదారుడు పిటిషన్ను కొట్టివేసిన తర్వాత 2013 నాటికి చెల్లించాల్సిన అద్దె 1.22 కోట్లు అయితే దాటిందనమాట. ఇలా ఇక ఇంతవరకు అయితే కట్టలేదన్నమాట. దీని పర్యవసానంగా ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు అని ప్రాతిపదికన భూ యజమాని అద్దెదారుడిని ఖాళీ చేయమని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనమాట. సో మొదట అద్దె నియంత్రణ అధికారి ఖాళీ చేయాలనే పిటిషన్ తిరస్కరించినప్పటికీ అప్పీల్ అధికారి 2020 దానిని కొట్టివేశారు. ఆ తర్వాత 2021లో చెన్నై హైకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని ఖరారు చేసి దీన్ని వ్యతిరేకిస్తూ అద్దెదారుడు చట్టపరమైన వారసులు సుప్రీంకోర్టు అయితే అప్పీల్ చేశారనమాట. సో ఉత్తర్వులు అమలు ఆపలేరన్నమాట. అద్దె మొత్తం గురించి అద్దెదారుడికి ఎటువంటి నిజమైన గందరగోళం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కొంది. ఖాళీ చేయాలనే ఉత్తర్వులను ఖరారు చేసింది. ఒక వ్యక్తి అప్పీల్ చేసి స్టే కోరనప్పుడు ఆ ఉత్తర్వులు అమలు చేయడం ఎటువంటి అభ్యంతరం లేదని అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అద్దెదారుడు సమంజసమైన అద్దెను నిర్ణయించి తేదీ నుండి చెల్లించాల్సిన బాధ్యత కూడా వహిస్తాడు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి కేసును చెల్లింపులు ఆలస్యం చేయడానికి ఒక కారణంగా ఉపయోగించలేరు. కాబట్టి ధర్మాసనం మీరు ఈ కేసు దాఖలు చేసిన మధ్యలో అద్దె కట్టాల్సిందని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. కోర్టు అద్దెను నిర్ణయించిన తర్వాత కూడా హైకోర్టు ఉత్తర్వును నిలిపివేసే వరకు మొత్తాన్ని చెల్లించాలి. అలాగే చాలా సంవత్సరాలు అద్దె చెల్లించకుండా అద్దెదారు ఇలా హింసించారని చెప్పేసి ఈ వ్యాఖ్యలో సుప్రీంకోర్టు అప్పీలు కొట్టివేసింది. మరియు ఖాళీ చేయాలని ఉత్తర్వులు కూడా ఖరారు చేసింది. అద్దెదారు చాలా కాలం డబ్బులు చెల్లించకపోవడంతో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు అని చెప్పేసి కోర్టు క్లియర్గా అయితే